హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2 చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో 1 to 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 51 to 100 లోపల ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ ఎలా చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. నా కమింగ్ టు ద 51 క్వశ్చన్. ఇది 51 క్వశ్చన్ అండి. క్రింది శ్రేణిలోని ఖాళీ స్థలాన్ని సరిపోయే చిత్రాన్ని ఎంచుకోండి. ఓకే, ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ తర్వాత ఇంకేముంది, ఏమిచ్చాడు, కింద స్క్వేర్ ఇచ్చాడండి. సో అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టూ స్క్వేర్ ఇచ్చేసి లోపల ట్రయాంగిల్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ లోపల పెంటగాన్ ఇచ్చాడండి, 5 సైడ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ కింద ఏముంది, ఆల్రెడీ పెంటగాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకేం కావాలి, మనకి చుట్టూ పెంటగాన్ రావాలి. ఓకే, నెక్స్ట్ లోపల స్క్వేర్ రావాలి అండి. ఓకే, పెంటగాన్ లోపల స్క్వేర్ రావాలి. నెక్స్ట్ ఆ తర్వాత లోపల బయట ఉన్న పెంటగానికి ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి, హెక్సాగాన్ కావాలి, అంటే అది ఆప్షన్ బి అవుతుంది. సో దాని సరిపోయే చిత్రం ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ 53. ఇది సింప్లిఫికేషన్స్ అండి. దీని ఎక్స్ప్లెనేషన్, ఇది ఎలా చేయాలి, బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది దీని మీద కొన్ని మోడల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ టాపిక్ వినలేదో ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్స్ తీసేసేయండి, ట్రై చేయండి తీసేయడానికి. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ ఇక్కడ ఇది చూడండి, దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇందులో సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇందులో ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ చేయాలి అంటే డివిజన్కి వెళ్ళండి. 9 1s 9, 8 72 అంటే 89 మైనస్ 8 into 6 అంటే 6, మళ్ళీ మైనస్ అండ్ ఇంటూ ఉంది కాబట్టి మళ్ళీ మల్టిప్లికేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఏమవుతుంది, ఇది 48. 89 మైనస్ 48 అంటే 1 4. ఓకే, 41 వస్తుందండి. ఈ వాల్యూ మొత్తం 41. అంటే ఇప్పుడు 53 మైనస్ 41. 53 మైనస్ 41 అంటే ఎంత వస్తుందండి, 12 వస్తుంది. ఈ వాల్యూ మొత్తం కూడా మనకి 12 వస్తుంది. సో 35 మైనస్ 12 అంటే మనకి 23 వస్తుందండి. ఓకే, 23. సో 23ని మనం ఏం చేయాలి, మళ్ళీ 138, ఇక్కడ 138 డివైడెడ్ బై 23, దీన్ని డివైడ్ చేశారనుకోండి మీకు ఆన్సర్ 6 వస్తుంది. సో ఇలా బాడ్మాస్ రూల్ యూజ్ చేసేసి మనం చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుంది, సో 59th క్వశ్చన్ అండి. ఓకే, మిగతా అన్ని కూడా రిమైనింగ్ అనదర్ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. ఇది 59th వన్. కింద ఇచ్చిన చిత్రాల్లో శ్రేణిలో విభిన్నమైన దాన్ని ఎంచుకోండి. ఓకే, ఇందులో ఏది వెరైటీగా ఉంది చూడండి, అన్నిట్లలో 2 డాట్స్ కామన్, ఒక డీలో తప్ప. సో అందులో మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఏంటంటే అన్నిటికీ ఇట్లా పాలిగాన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి ఇది అనేది డిఫరెంట్గా ఉంది అంతే. నెక్స్ట్, సో కొసికెన్ స్క్వేర్ పవర్ 4 మైనస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1.24 అయితే కాట్ టు పవర్ 4 టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. సో మనకి కొసికెన్ స్క్వేర్ టీటా కామన్ తీసుకున్నారు అనుకోండి, ఇందులోకి వెళ్ళి కొసికెన్ స్క్వేర్ టీటా కామన్ తీసుకుంటే కొసికెన్ స్క్వేర్ టీటా -1 ఓకే ఈక్వల్స్ టు 1.24 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఏమవుతుంది, కొసికెన్ స్క్వేర్ టీటా -1 ఎంత, దీని వాల్యూ ఏమవుతుంది మనకి కాట్ కదా. నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఇంటూ ఈ వాల్యూ కాట్ స్క్వేర్ అవుతుందండి. ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఈక్వల్స్ టు 1.2. సో ఇప్పుడు మల్టిప్లై ఇన్సైడ్ ద బ్రాకెట్. సో కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ టు పవర్ 4 టీటా ఈక్వల్స్ టు 1.24 అంటే అగైన్ ద రిక్వైర్డ్ వాల్యూ ఆల్సో 1.24. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.7 విలువను కనుక్కోనండి. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్లో చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నారనుకోండి, సో 2 పేర్స్ని ఒక
టూ డిజిట్స్ని ఒక పేరుగా తీసుకుంటే మనకి ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి 0.70 ఉంది. 70కి పర్ఫెక్ట్ దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటండి 64 కదా. సో 8 64 అంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ 6 అండ్ 2 zeros డౌన్. ఓకే, దెన్ నెక్స్ట్ +8 అంటే 16 వస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకోవాలో తెలియదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 2 తీసుకున్నానండి 162 అవుతుంది ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో. ఇంటూ 2నే చేయాలి. సో అంటే అప్పుడు అది నియర్ బై 600 ఉండేలా చూడాలి, నాట్ మోర్ దెన్ 600. అలా ఏది తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందంటే 3 తీసుకుంటే బెటర్గా ఉంటుందండి. సో ఇక్కడ 3 పెట్టారనుకోండి ఏమవుతుంది, 3 3 9, 3 6 18, 3 1s 489 వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి 0.83 వచ్చింది కదా. ఇక్కడ అప్ టు 2 డెసిమల్స్ కనుక్కోగానే మనకు ఒక ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్ 0.836. ఓకే, నెక్స్ట్ కింద ఇచ్చిన షేర్లో తర్వాత చిత్రాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఇవి చూడండి ఒకసారి తలకిందులుగా ఉన్నాయి. సో ఇది ఇలా దీన్ని సిమెట్రీ లాగా తీసుకున్నారు, దీన్ని సిమెట్రీ లైన్గా తీసుకున్నారు అనుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఈ లైన్ ఎంబడి ఫోల్డ్ చేస్తే అవి 2 మ్యాచ్ అవుతాయి. అలా ఈ 3 చిత్రాలు ఉన్నాయి. అందులో ఏది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏది అలా సేమ్ అవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. ఇది చూడగానే చెప్పొచ్చు. ఓకే, సింపుల్. నెక్స్ట్, ఒక ట్రాక్టర్ 36 km/h వేగంతో 10 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేయగలిగితే అదే దూరాన్ని ఆ ట్రాక్టర్ 8 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంత స్పీడ్? అంటే మనం ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు, 360 kilometers డిస్టెన్స్ చేస్తున్నాడు. అదే మళ్ళీ ఇదే డిస్టెన్స్ని నేను 8 అవర్స్లో కంప్లీట్ చేయాలి, కాకపోతే స్పీడ్ తెలియదు కాబట్టి బై 8 చేయండి. 360/8, 4 90s 4 2s 2 1s 45. సో S = 45 అంటే మనం 8 అవర్స్లోనే ఆ డిస్టెన్స్ కవర్ చేయాలంటే 45 km/hతో జర్నీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, సో మార్కెట్ ప్రైస్. సో ఇది మనం ఈరోజే దీనిపైన వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. డిస్కౌంట్ కాన్సెప్ట్ పైన చేయడం జరిగింది. మార్కెట్ ప్రైస్ అంతా 160 అంట, తగ్గింపు అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 12% ఇచ్చాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ MP = 160 అని. అంటే మనం మార్కెట్ ప్రైస్ని ఎప్పుడైనా 100%గా తీసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. నాకు తెలియదు కాకపోతే X అనుకున్నాను. కాకపోతే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఆఫర్ చేశాడు, 12% అంటే ఆటోమేటిక్గా 100లోకి వెళ్ళి 12% తీసేస్తే మనకి ఏమవుతుందండి, సో 88. ఓకే, సో 88% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి రేషియోని ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. 160/100 = X/88. సో this 0 gets cancelled. Then 16 × 88/10. దీన్ని సింప్లిఫై చేశారనుకో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 67th వన్. సో ప్రకటనలు ఇచ్చారు, వాటికి సంబంధించిన తీర్మానాలు ఇచ్చారు. దానిలోకి వెళ్ళి మనం సరే ఏదైతే కరెక్ట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పందులన్నీ తెల్లగా ఉన్నాయి, సో పిగ్స్ అన్నీ కూడా వైట్ ఉన్నాయంట. అంటే వైట్ అనేది బయట వస్తుందండి, ఇవి పిగ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్లో చూస్తే మీకు చాలా ఈజీగా అవుతుందండి, తెలుగులో కంటే కూడా. సో వైట్గా ఉన్నాయి. నెక్స్ట్, కొన్ని తెల్లని నెమళ్ళు ఉన్నాయి. సో కొన్ని నెమళ్ళు పికాక్స్ అనేటివి కొన్ని వైట్గా ఉన్నాయట. సో ఇలా వెన్ డయాగ్రామ్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఒకసారి చెప్పండి, కొన్ని నెమళ్ళు పందులు ఒకటి, కొన్ని నెమళ్ళు పందులు అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు కదా అండి. ఇక్కడ దీనికి టచ్ అవుతుందా, పిక్స్కి లోపలి సర్కిల్కి టచ్ కావట్లేదు. సో ఇది తప్పు. కొన్ని తెల్లని పందులు ఉన్నాయి. సో కొన్ని తెల్లని పందులు ఉన్నాయి, యా. సో ఎందుకంటే మనం పందులన్నీ తెల్లగా ఉన్నాయని అన్నాడు కాబట్టి కొన్ని తెల్లని పందులు ఉన్నాయనేది కూడా కరెక్టే అవుతుంది, అది నో ప్రాబ్లం. సో దట్స్ వై ఆప్షన్ 2 అనేది, సో స్టేట్మెంట్ 2 అనేది వర్తిస్తుంది. ఓకే, అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటి, ఇక్కడ ఒక క్వశ్చన్ పోయిందండి, ఒకసారి చూడండి. సో పద్మ సురేష్ తల్లికి సోదరి. ఓకే, సురేష్ ఉన్నాడు, వీళ్ళ మదర్ ఉంది, వీళ్ళ సిస్టర్ ఎవరంట, పద్మ.
సో ఈ పద్మ ఈ సురేష్కి ఏమవుతుంది అంటే పిన్నే కదండి, పిన్నే అంటే ఆంటీ ఇక్కడ. ఓకే, సో అలా అంటే అంటే పిన్నే కావచ్చు లేకపోతే పెద్దమ్మాయి కావచ్చు, మొత్తానికైతే మనం ఇంగ్లీష్లో మాత్రం ఒకటే అంటాం. సో ఆంటీ. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏముంది, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, అద్దం ఎంఎన్. సో మనకు తెలుసు మిర్రర్ ఇమేజెస్ అన్నప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా ఏది అవుతుందో, ఇది ఇటు మూలకు ఉంది కదా, సో ఇటు ఆటోమేటిక్గా మనకి ఇటు మూలకు వచ్చేస్తుంది. సో ఇటు మూలకు ఉన్నది ఏదో ఉన్నదో అలాంటివి చూస్తే అయిపోతుంది. సో ఆప్షన్ ఏ వస్తుందండి. సో జస్ట్ బై అబ్జర్వింగ్ వీ కెన్ ఆన్సర్. సో 1/5 నుంచి ఒక భిన్నం తీసేస్తే 1/12 వస్తుంది. ఆ భిన్నం ఏది? సో నాకు అది తెలియదు. 1/5లోకి వెళ్ళి సమ్ ఎక్స్ తీసేస్తే అంట 1/12 వస్తుందట. ఈ ఎక్స్గా అనుకోమన్నాడు. ఈ -x ట్రాన్స్పోజ్ చేయండి, 1/12 ట్రాన్స్పోజ్ చేయండి. 1/5 - 1/12 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎల్సిఎం ఏమవుతుంది? 60 వస్తుంది. 12 - 5 ఈక్వల్స్ టు ఎక్స్. 7/60. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింద పదాల కోసం ఉత్తమ వెంచిత్రాన్ని ఎంచుకోండి. సో క్యాప్సికమ్ అంటే మనకు వెజిటేబుల్ అండి. మ్యాట్, ఓకే, చేప, ర్యాట్, ఎలుక. సో ఈ మూడిట్లో ఏదన్నా సంబంధం ఉందా? అంటే ఇది దీంట్లో పార్ట్, ఇది ఇందులో పార్ట్ అని ఏమన్నా ఉందా? లేదు కదండి. సో ఆటోమేటిక్గా దేనికి అదే డిఫరెంట్ కేటగిరీస్ కాబట్టి ఆప్షన్ 2 అనేది వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏముంది, సో ఇక్కడ ప్రకటనలు, వాదనలు ఉన్నాయండి. సో ఒకటి, సో వాటర్ ప్యూరిఫైయర్ వల్ల మరింత నీరు వృధా అవుతుంది, నీరు వృధా అవుతుంది అని అంటున్నాడు. సో అవును, పిల్లల నుంచి వచ్చే ఫిల్టర్ల నుండి వచ్చే అదపు నీరు దీన్ని తిరిగి ఉపయోగించే మార్గాలను గృహాలు అవలంబించాలి. తద్వారా ఆ నీరు తిరిగి భూమికి చేరుతుంది. ఓకే, తర్వాత ఇంకోటి, లేదు అది మురుగునీటి వ్యవస్థలకు ప్రవేశిస్తుంది మరియు అక్కడి నుండి భూమిలోకి ప్రవేశిస్తుంది. సో అంటే మనకు వాటర్ వ్యవస్థ అనేది కంపల్సరీ మనకు మురుగునీటి వ్యవస్థలోకి మళ్ళీ అంటే ఫిల్టర్ నుండి వచ్చిన వాటర్ డైరెక్ట్గా మనకు మురుగునీటి వ్యవస్థలోకి వెళ్ళి తర్వాత అక్కడ నుండి భూమిలోకి వెళ్ళేస్తుందని డైరెక్ట్ అయితే మనం చెప్పలేం కదండి. సో ఇది ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. ఓకే, కేవలం తీర్మానం 1 వాదన 1 మాత్రమే బలమైనది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏముంది, సో ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చే ఆల్ఫా న్యూమరిక్ ఏంటి అంటున్నాను. ఒకసారి నంబర్స్ అబ్జర్వ్ చేద్దాం, తర్వాత ఆల్ఫాబెట్స్ అబ్జర్వ్ చేద్దాం. సో 12, 15, 18, 21 అండి. అంటే అన్నిటికీ ఎంతెంత 3 ఇంక్రీజ్ చేశాడు కదా. సో అప్పుడు 21కి 3 యాడ్ చేస్తే 24 వస్తుంది. ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చూడండి, 24 అనేది ఉందా? ఒకటే ఉంది. సో ఆప్షన్ అది ఒకటే అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో -3, -8, -13, -18 ఈ వరుస క్రమంలో మొదటి పదం యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. మొత్తం అంటున్నాడు అండి. ఓకే, పదం యొక్క మొత్తం అంటే ఎస్ఎన్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఎస్ఎన్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా? n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. ఓకే, సో అప్పుడు మనకేమొచ్చేస్తుంది ఇక్కడ ఈక్వల్స్ టు, సో ఏ వాల్యూ, సో 10 నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10 కాబట్టి 10/2 ఇంటూ 2a. సో స్టార్టింగ్ టర్మ్ -3 కాబట్టి 2a వాల్యూ -6 అవుతుంది ప్లస్ 9 ఆఫ్ డి వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది? తగ్గుతుంది కదండి. సో తగ్గుతుంది అంటే నెగిటివ్ వస్తుంది. ఎంత తగ్గుతుంది? 5. ఓకే, ద డిఫరెన్స్ ఈజ్ -5. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది ఆన్సర్? 5 ఆఫ్ -6 -45 అంటే 5 ఆఫ్ 5 ఇంటూ -51. దీన్ని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? -255 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి.
వీటిలో తగ్గించగల భిన్నం ఏది? సో ఇక్కడ ఒకసారి చూడండి, ఆప్షన్ 1 ఒకసారి చూడండి, ఇది మల్టిపుల్ ఆఫ్ 7 అండి. ఓకే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా క్యాన్సలేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఫస్ట్ ఆప్షన్ ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు, ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏది పాసిబుల్ అవుతుందో ఒక్కొక్కటి చూసుకోవడమే. కాకపోతే మనకు లక్కీగా ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆప్షనే మనకు రైట్ ఆన్సర్ దొరికింది కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ 40% వార్షిక వడ్డీతో పాటు ప్రతి త్రైమాసికానికి ఒకసారి చక్రవడ్డీ కలిపే విధంగా 100 రూపీస్ పెట్టుబడి పెడితే ఇనిషియల్గా మనకు అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి? 100 రూపీస్. ఒక సంవత్సరం తర్వాత లభించే మొత్తం ఎంత అంటున్నాడు? అక్కడ వార్షిక చక్రవడ్డీ అంటున్నాడు త్రైమాసికానికి, కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వార్షికానికి ఇచ్చాడు. అంటే మనకు త్రైమాసికానికి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకు సంవత్సరానికి 40% అంటే 3 నెలలకు, ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని మంత్స్ వస్తాయి? 12 మంత్స్ కదా. అంటే 3 మంత్స్ని ఒక్కొక్క పార్ట్గా చేసుకుంటే మనకి ఎన్ని పార్ట్స్ వస్తాయి? 4 పార్ట్స్ వస్తాయి. కాబట్టి బై 4 చేశారనుకోండి, త్రైమాసికానికి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 10% అవుతుందండి. సో ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఇప్పుడు మళ్ళీ సంవత్సరం వల్ల ఎన్ని 3 మంత్స్ వస్తాయి? 4 వస్తాయి కాబట్టి ఎన్ వాల్యూ 4 అవుతుందండి. సో ఇప్పుడు అమౌంట్ ఈక్వల్స్ టు కనుక్కోవాలి. కాబట్టి మనకు తెలుసు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో ఈ ఫార్ములా. ఓకే, సో మనకి ఏంటి 100 ఆఫ్